ప్రపంచంలో ఓ చిన్న సందు, ఓ ఇరుకైన సముద్ర మార్గం మనందరి జీవితాల్ని ఎలా తలకిందులు చేయగలదో ఈరోజు మనం చూద్దాం. ఇప్పుడు ప్రపంచ దృష్టి అంతా ఈ హార్మోస్ జలసంధిపైనే ఉంది. ఎక్కడో వేల మైళ్ల దూరంలో ఏదో జరుగుతోంది, కాని దాని ప్రభావం నేరుగా మన ఇంటిపై, మన జేబుపై ఎలా పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి, ఈరోజు పెట్రోల్ ధరలు ఒక్కసారిగా రెట్టింపైతే ఇది ఏదో ఊహ కాదు, ఇది నిజంగా జరిగే అవకాశముంది. అదంతా ఒకే ఒక్క చాలా చిన్న సముద్ర మార్గం వల్ల. అవును, ఇది ఒక గ్లోబల్ అలర్ట్. ఎందుకంటే ఆ ఒక్క చిన్న సముద్ర మార్గం ఇప్పుడు మొత్తం ప్రపంచాన్ని ఊపిరి బిగుపట్టుకుని చూసేలా చేస్తోంది. అక్కడ టెన్షన్ పెరిగితే దాని ప్రభావం ప్రతి ఒక్కరి మీద పడుతుంది. ఇది ఖాయం. అసలు ఏంటా ప్రదేశం? ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అంతలా శాసించేంత శక్తి దానికి ఎక్కడ్నించి వచ్చింది? ఇక్కడ కనిపిస్తున్న ఈ నంబర్ 20%. ఈ ఒక్క సంఖ్యలోనే మొత్తం కథ దాగి ఉంది. ఈ సంక్షోభానికి ఇదే కేంద్ర బిందువు. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే మొత్తం చమురులో 5వ వంతు అంటే సుమారు 20% కేవలం ఈ ఒక్క చిన్న దారిగుండానే ప్రయాణించాలి. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు మన గ్లోబల్ ఎనర్జీ సిస్టమ్ ఎంత పెలుసుగా ఉందో. ఈ జలసంధి పేరు హార్ముస్. ఇది పర్షియన్ గల్ఫ్ను బయటి ప్రపంచ సముద్రాలతో కలుపుతుంది. ఒకవేళ దీన్ని మూసేస్తే అంతే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయే ప్రమాదముంది. చూడండి ఎంత సింపుల్గా ఉందో, కాని అంతే సున్నితంగా కూడా ఉంది. చమురంతా మధ్యప్రాచ్యంలో ఉంది. ప్రపంచానికది కావాలి. దానికున్న దారి హార్మోజ్ జలసంధి. ఇప్పుడు ఆ దారి మూసుకుపోతే సరఫరా ఆగిపోతుంది. సింపుల్. సరే, ఇంతకీ ఇక్కడ టెన్షన్ ఎందుకు పెరుగుతోంది? ఈ కథలో ఉన్న రెండు ముఖ్యమైన దేశాల మధ్య అసలు ఏం జరుగుతోందో చూద్దాం. ఈ ఉద్రిక్తతకు ప్రధాన కారణం రెండు దేశాలు, అమెరికా, ఇరాన్. అంతర్జాతీయ వ్యాపార నౌకల భద్రత మా బాధ్యత అని అమెరికా అంటోంది. కాని మా పెరట్లో మీ సైనిక పెత్తనం ఏంటి అని ఇరాన్ గట్టిగా ప్రశ్నిస్తోంది. ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. ఇప్పుడు పరిస్థితి ఎందుకు ఇంత సీరియస్గా మారిందంటే, అమెరికా యుద్ధనౌకలు ఆ ప్రాంతంలో ప్రతి నౌకను ఆపి చెక్ చేస్తున్నాయి. దీనికి సమాధానంగా ఇరాన్ తన సైన్యాన్ని హై అలర్ట్లో ఉంచింది. ఇప్పుడు రెండు దేశాల నావికా దళాలు ఒకదానికొకటి చాలా దగ్గరగా, డేంజరస్గా కిరుగుతున్నాయి. ఇది నిప్పుతో చెలగాటం లాంటిది. అందుకే అనలిస్టులు ఏమంటున్నారంటే, అక్కడ జరిగే ఒకే ఒక్క చిన్న పొరపాటు చాలా పెద్ద యుద్ధానికి దారితీసే అవకాశముంది. సరే, ఈ గొడవంతా ఎక్కడో జరుగుతోంది. దానివల్ల మనకేంటి? అసలు ఈ గ్లోబల్ టెన్షన్ మన రోజువారీ జీవితంపై ఎలా ప్రభావం చూపుతుందో చూద్దాం. ముఖ్యంగా మన దేశంలాంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు, ముఖ్యంగా భారతదేశంలాంటి దేశానికి ఇది చాలా పెద్ద ప్రమాదం. ఎందుకంటే మనకు కావలసిన పెట్రోలు, డీజిల్లు దాదాపు 80% పైగా మనం బయటి దేశాల నుంచే కొంటున్నాం. సో ఆ జలసంధిలో ఏం జరిగినా దాని ప్రభావం మనపై నేరుగా పడుతుంది. ఒకవేళ ఆ దారి మూసుకుపోయిందనుకోండి, అప్పుడు ఏమవుతుందో చూడండి. ఫస్ట్ పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటతాయి. ఆ తర్వాత లారీల ఛార్జీలు పెరుగుతాయి. దాంతో కూరగాయల నుంచి మనం వాడే ప్రతి వస్తువు ధర పెరిగిపోతుంది. చివరికి అది మనందరి ఇంటి బడ్జెట్ను దెబ్బతీస్తుంది. ఒకదాని తర్వాత ఒకటి అన్ని ప్రభావితమవుతాయి. అంటే విషయమేంటంటే, ఇది కేవలం దేశాల మధ్య గొడవ కాదు, ఇది మన బతుకు ఖర్చు పెరిగిపోవటం గురించిన సమస్య. సరే, అంతా బాగానే ఉంది. కాని ప్రస్తుతానికి పరిస్థితి ఏంటి? ఇక ముందు ఏం జరగబోతోంది? నిజానికి అదృష్టం కొద్దీ ఇప్పటివరకైతే యుద్ధం మొదలవలేదు. కాని పరిస్థితి మాత్రం చాలా ఉద్రిక్తంగా ఉంది. ఎప్పుడూ ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. రెండు వైపుల సంయమనం పాటించడం వల్లే ప్రస్తుతానికి పెద్ద ప్రమాదం తప్పింది. రెండు దేశాలు ఇంత జాగ్రత్తగా ఎందుకుంటున్నాయంటే, ఒకవేళ యుద్ధమొస్తే జరిగే నష్టం వాళ్లకు బాగా తెలుసు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థే కుప్పకూలిపోతుంది. అందుకే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేస్తున్నారు. ఇదంతా చూశాక మనందరి మదిలో ఒకే ఒక ప్రశ్న మెదులుతోంది. యావత్ ప్రపంచం కూడా ఇప్పుడు ఇదే అడుగుతోంది. అక్కడ మండే ఒక చిన్న నిప్పురవ్వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తోందా? ఇలాంటి మరెన్నో గ్లోబల్ ట్రెండింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవడం కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కథాలోకం.